పంచరామ క్షేత్రం పాలకొల్లు శ్రీరామంలో శివరాత్రి వేడుకలు భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీ శ్రీరామ లింగేశ్వర స్వామి దర్శనానికి భక్తులు భారీగా తరలిరానున్నారు. రద్దీకి తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ ఈవో ముచ్చర్ల శ్రీనివాస్ తెలిపారు. ప్రత్యేక క్యూ లైన్స్ ను ఏర్పాటు చేశామని చెప్పారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ మీసాల రామచంద్రరావు తెలిపారు. స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహిస్తామని ఆలయ అర్చకులు చెప్పారు. రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం శిరోభాగ నిలయం పాలకొల్లు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఈ యొక్క దేవస్థానమునందు శివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని మన పాలకొల్లు ఎమ్మెల్యే రాష్ట్ర జనవనరుల శాఖ మార్చులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు మరియు మన జిల్లా కలెక్టర్ గారు మరియు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఆదేశాల మేరకై చక్కటి ఏర్పాట్లు ఈ మహాశివరాత్రి యొక్క పర్వదినాన్ని పురస్కరించుకొని చక్కటి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ యొక్క మహాశివరాత్రి రోజున ఈ యొక్క పంచారామ క్షేత్రం అయినటువంటి ఈ శిరోభాగ నిలయంలో యొక్క ప్రత్యేకత ఏమిటనగా లింగోద్భవేశ టైం ఆ మహాశివరాత్రి రోజున నైట్ 12 గంటలకు స్వామివారికి తలపాగా వేయుదురు. భక్తులకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగినది. అలాగే ఉచిత దర్శనం భక్తులకు మరియు 50 రూపాయలు దర్శనం, దానికి సెపరేట్గా గ్యాలరీస్, అలాగే అభిషేకానికి చేసుకునే భక్తులకు వేరే గ్యాలరీ కూడా ఏర్పాటు చేయడం అనేది. క్యూ లైన్స్ అన్నీ కూడా సక్రమంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగినది. భక్తులకు 15 నిమిషముల నుండి 20 నిమిషముల లోపు దర్శనం జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడమైనది. గత సంవత్సరంలో సుమారు 40,000 మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకున్నారు. ఈ సంవత్సరం సుమారుగా 50 నుంచి 60,000 భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారనే అంచనాలతో అన్ని ఏర్పాట్లు చేయడమైనది. పంచారామ క్షేత్రాల్లో శిరోభాగంగా పిలువబడే శ్రీ శ్రీరామలింగేశ్వర స్వామి దేవస్థానం పాల్గొంది. మన క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభించబడ్డాయి. స్వామివారికి 12వ తారీఖు నుంచి స్వామివారికి విశేషమైనటువంటి రుద్రహోమం, లీలాకజ్ఞానం కూడా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. అలాగే 13వ తారీఖు స్వామివారికి బిల్వార్చన, లక్ష బిల్వార్చన, ఏకాదశి రుద్రాభిషేకాలని కూడా నిర్వహిస్తున్నారు. 14వ తారీఖు స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకాది కార్యక్రమాలు, అలాగే 15వ తారీఖు స్వామివారికి శివరాత్రి మహోత్సవంలో భాగంగా తెల్లవారుజామున 3 గంటల దగ్గర నుంచి స్వామివారి దర్శనాలు, అలాగే మధ్యాహ్నం 12 గంటల దగ్గర నుంచి స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడానికి భక్తులకు అందరికీ కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుంది. పొద్దునంతా కూడా దర్శనాలకు ఇచ్చి మధ్యాహ్నం మాత్రమే అభిషేకాలకు ఇస్తాం మేము ఇక్కడ. ఎందుకంటే రాత్రి లింగోద్భవ కాలంలో కూడా స్వామివారికి జరిగేటువంటి అభిషేకాది కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఆ కార్యక్రమాలకు ఇబ్బంది లేకుండా మధ్యాహ్నం 12 గంటల దగ్గర నుంచి అభిషేకాలకు అవకాశం ఇస్తాం. అలాగే రాత్రి 8 గంటల 30 నిమిషాలకు స్వామివారికి జగజ్యోతి కార్యక్రమం నిర్వహించబడుతుంది.